కాకినాడ రూరల్ కరపలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం భూముల్లో ఓ వ్యక్తి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దేవాలయం భూమిని లీజుకు తీసుకున్న వ్యక్తి కల్లుగీత విక్రయిస్తున్నారని స్థానికులు తెలిపారు. శిస్తు చెల్లించడానికి సరైన పంట పండటం లేదని, అందుకోసం కల్లు తీసి విక్రయిస్తున్న మాట వాస్తవమని, ఇక్కడ మద్యం సేవిస్తున్నారని దేవుని భూమి పక్కనే ఉన్న ఓ రైతు వెల్లడించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే తనిఖీలు చేశామని, కల్లు వ్యాపారం జరుగుతున్నట్లు గుర్తించామని ఆలయ ఈవో రవితేజ చెప్పారు. అయితే తమ శాఖ నిబంధనల ప్రకారం ఇలాంటి వ్యాపారాలు దేవుని భూమిలో చేయటానికి అనుమతి లేదని అన్నారు. వెంటనే నోటీస్ ఇచ్చి లీజు రద్దు చేస్తామని ఆలయ ఈవో రవితేజ వెల్లడించారు. కట్టుకోవాలి కదా, చూడాలి కదా సార్. మరి దీంట్లోని అదంటే రైతు చెప్పి ఇవన్నీ కొంచెం సరి చేయమని సీజన్ అలాగే అయిపోయింది. ఇంక వచ్చే సీజన్కి ఏదో లైట్ ఉన్నాయండి, ఖాళీ అండి. తినేకి బతకొచ్చి చేస్తారండి లైట్లోనే. ఇంకా సర్వీస్ అయిపోయిందండి ఇప్పుడు దీని మీద కళ్ళు మీద. నిన్న రాత్రి మా నోటీస్కి రావడం జరిగిందండి. నిన్న రాత్రే మామూలుగా మా స్టాఫ్ని మొత్తం అంతా పంపించి ఇక్కడ వెకేట్ చేయించడం జరిగింది. మళ్ళీ ఈరోజు మార్నింగ్ నేను రావడం జరిగింది. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు అయితే అదేండి, మామూలుగా లీజ్ అయితే క్యాన్సిల్ చేస్తామండి. తర్వాత నెక్స్ట్ వాడుకునే వాళ్ళు ఇలాగా జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి మామూలుగా అండి, ఓన్లీ దీనిలో ఒక 7 కుంచాలు మాత్రం పల్లం ఉన్నదన్నమాట. మిగిలిందంతా మెరకలో తాటి చెట్లు ఉండడం వల్ల వీళ్ళు ఇంతకు ముందు లీజుదారులు అలాగా వాడుకోవడం అలా జరుగుతుంది. నిన్న రాత్రి మా నోటీస్కి రావడం